హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ వేదిక్ మ్యాథ్స్. ఇది 7th క్లాస్ వల్ల చాప్టర్ 7 కంపేరింగ్ క్వాంటిటీస్లో ఎక్సైజ్ 7.2 ఫస్ట్ సమ్ అనమాట. ఇచ్చిన క్వశ్చన్ చేద్దాం ఒకసారి. టెల్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. ఆల్సో ఫైండ్ ప్రాఫిట్ పర్సెంట్ ఆర్ లాస్ పర్సెంట్ ఇన్ ఈచ్ కేస్. అంటే ఇచ్చిన ట్రాన్సాక్షన్స్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, నెక్స్ట్ మళ్ళీ ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ లాస్ పర్సంటేజ్ ప్రతి దాంట్లో కూడా కనుక్కోవాలంట. అందులో టోటల్ ఏబిసిడి 4 ఇచ్చాడు నాన్న. అందులో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, గార్డెనింగ్ షేర్స్ బాట్ ఫర్ 250 రూపీస్ అండ్ సోల్డ్ ఫర్ 325 రూపీస్ అన్నాడు. గార్డెనింగ్ షేర్స్ అంటే ఏంటి, మామూలుగా మనం మొక్కలు కట్ చేసే పెద్ద పెద్ద సిజర్స్ అనమాట. ఆ ఒక చిన్న ఫోటో కూడా నేను పెడతాను, నేను మీకు క్లారిటీ వచ్చింది అనమాట. ఫస్ట్ అడిచింది ఏంటిది, కాస్ట్ ప్రైస్. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ గార్డెనింగ్ షేర్స్. దీన్ని ఏమంటాం మనం, కాస్ట్ ప్రైస్ని సిపి అంటాం. అంటే మనం కొన్న రేట్ ఏదైతే ఉందో దాన్ని కాస్ట్ ప్రైస్ అంటాం. అది ఎంత ఇచ్చాడు, 250 రూపీస్. నెక్స్ట్ దాన్ని ఏం చేశారంట, అమ్మారంట. సోల్డ్ ఫర్ 325 రూపీస్ అంటే సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సేమ్ గార్డెనింగ్ షేర్స్ ఎంతగా అమ్మాడు, ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎంత, రూపీస్ 325 రూపీస్ అనమాట. ఇందులో ఈ రెండింటిలోంచి కండిషన్ ఏముంది మనకి, ఆ రెండింటిలోంచి ఏది పెద్దది, సిపి ఈజ్ లెస్ దాన్ ఎస్పి. అంటే సిపి అనేది ఎస్పి కంటే తక్కువ. అంటే మనం కొన్న రేట్ అనేది అమ్మిన దానికంటే ఎక్కువ కాబట్టి మనకి ఎంత వచ్చింది ఇక్కడ, ప్రాఫిట్ అనేది వచ్చింది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎస్పి మైనస్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. సెల్లింగ్ ప్రైస్ ఎంత, మనం ఎంత కొన్నాం దాన్ని, ఎంతకు అమ్మాము, 325 మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే 250. 325లోంచి 250 సబ్ట్రాక్షన్ చేసుకుంటే 75 రూపీస్. అంటే ప్రాఫిట్ పి ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, రూపీస్ 75 రూపీస్. ఇది ఒకటి ఫైండ్ చేయమన్నాడు. నెక్స్ట్ దీంతో పాటు ప్రాఫిట్ పర్సెంట్ అంట. అంటే ఆ వచ్చిన ప్రాఫిట్ అనేది పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి చెప్పమన్నాడు. ఈ ప్రాఫిట్ పర్సెంట్కి ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అనమాట. అది ఫార్ములా దేనికి, ప్రాఫిట్ పర్సెంట్కి. ప్రాఫిట్ ఎంత ఇచ్చింది, ఎంత వచ్చింది మనకి, 75 బై కాస్ట్ ప్రైజ్ 250 ఇంటూ 100. 0 క్యాన్సిల్, రిమైనింగ్ మిగిలింది ఎంత, 75 ఇంటూ 10 బై 25. 75 నేను 25 ఇంటూ 3 అని చెప్పి రాసుకున్నా. 75ని 25 ఇంటూ 3 అని చెప్పి 25 3 75 ఇంటూ 10 బై 25. 25 క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ 10 మిగిలింది అంటే 30%. దేర్ ఫోర్ ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 30% అనమాట. ఓకేనా, ఇది ఫస్ట్ రోమన్లో ఏ బిట్ ఇది. థ్యాంక్ యూ నాన్న. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ రోమన్ బీ బిట్ అనమాట. అదే ఫస్ట్ రోమన్లో ఏ బిట్ చెప్పా కదా, ఇది బీ బిట్. ఇందులో ఏమిచ్చాడు, ఏ రిఫ్రిజిరేటర్ బాట్ ఫర్ రూపీస్ 12,000 అండ్ సోల్డ్ ఎట్ ఫర్ 13,500. అంటే ఒక ఫ్రిడ్జ్ అంట, ఒక రిఫ్రిజిరేటర్ అంట 12,000 రూపీస్కి కొని, ఎంత కొన్నాడు, 12,000 రూపీస్కి కొని దాన్ని 13,500 రూపీస్కి అమ్మాడంట. అంటే యాక్చువల్గా ఇది ఎక్కువగా అమ్మాడు కాబట్టి మనకి ప్రాఫిట్ వచ్చిందని చెప్పి క్వశ్చన్లో తెలిసిపోద్ది మనకి. ఫస్ట్ అడిచిన డేటా రాసుకుందాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ అంటే దీన్ని మనం సిపి అని చెప్పి రాసుకుంటే, కాస్ట్ ప్రైస్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఎంత ఇచ్చాడు, 12,000. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్
రీఫ్రెజ్డ్. సెల్లింగ్ ప్రైస్ ఎంతకు అమ్మాడంట అంటే కొన్నది 12,000, అమ్మింది 13,500 రూపీస్కి అమ్మాడంట. దీంట్లో మనకి కండిషన్ తెలిసిపోతుందిగా మనకి, సిపి ఈజ్ లెస్ దాన్ ఎస్పి. అంటే సిపి అనేది ఎస్పి కంటే తక్కువగా ఉందని, అంటే దీనికి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. ఎస్పి ఎంత 13,500 మైనస్ 12,000 అంటే ఎంత వచ్చినట్టు 1,500. అంటే ప్రాఫిట్ పి ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 1,500 రూపీస్ వచ్చినట్టు. దాంతోపాటు ఇంకేం కనుక్కోమని చెప్పాడు మనకి, ప్రాఫిట్ పర్సెంట్ కూడా కనుక్కోవాలంట మనం. ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు దానికి సంబంధించిన ఫార్ములా ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇది ప్రాఫిట్ పర్సెంట్ కనుక్కోవడానికి ఫార్ములా. ప్రాఫిట్ అంటే ఎంత మనకు వచ్చింది 1,500 బై కాస్ట్ ప్రైస్ 12,000 ఇంటూ 100. మొత్తం పక్కన రాసుకుంటున్న న్యూమరేటర్లోనే బై 12,000. ఈ 0 క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. జస్ట్ మిగిలింది అంత ఇక్కడ 150/12. ఈ 150/12 ఎలా రాసుకోవచ్చు మనం అంటే మనకి కొంచెం ఈజీగా ఉండేలాగా 6 ఇంటూ 25 అని చెప్పి ఒకటి, నెక్స్ట్ 6 ఇంటూ 2 అని చెప్పి రాసుకుంటున్నాం. 6 ఇంటూ 25, 6 6 జార్ 150 కాబట్టి నెక్స్ట్ 6 2 జార్ 6 క్యాన్సిల్ అయితే 25/2 అంటే 12.5% అలా రాసుకోవచ్చు, లేకపోతే 12.5%. అంటే మనం పక్కన డివైడ్ చేసుకుంటే దాన్ని 25ని డివైడ్ చేసుకుంటే 2 1 జార్ 2 మైనస్ డ్రాప్ ద 5, 2 2 జార్ 4 మైనస్ 1. ఇది 12 1/2 అని చెప్పి రాసుకోవచ్చు, లేదంటే ఒక పాయింట్ పెట్టుకుంటే ఇదేమో 0 అవుద్ది. 12 5 జార్ 10, మిగిలింది అంతా 12.5. therefore ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 12.5% వచ్చిందనమాట.